లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. చూడగోరెదా దేవ మందిరా వర్ణములను చూడగోరెదా, చూడ నాకు నాశగలదు సుందరా వర్ణములవి, చూడనాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా. చూడగోరెదా దేవ మందిరా వర్ణములను చూడగోరెదా. నీదు నివాసములు చూడనెంత రమ్యమైతనరా, నీదు నివాసములు చూడనెంత రమ్యమైతనరా. నాదు హృదయమునకు నానందమిచ్చు నిపుడు నెపుడు, చూడగోరెదా దేవ మందిరా వర్ణములను చూడగోరెదా. జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే, జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే. కోవెలలకు దొరికి గోటి తావు నీ మందిరమున, చూడగోరెదా దేవ మందిరా వర్ణములను చూడగోరెదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని దివ్యమైన దయా సంకల్పాన్ని బట్టి ఈ ఆలోచన, ఈ ప్రేరణ దేవుడు అనుగ్రహించింది. ఈ ప్రేరణ చొప్పున క్రమము తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి కీర్తన గ్రంథంలోని ఒక్కొక్క కీర్తనను, అదే రీతిగా అందులోని భావాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ
ప్రేమతో మరొక నూతన దినం మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ఆశీర్వాదకరమైన శుభవర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేటి వాక్యం కొరకు మేము తేరి చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆధ్యాత్మిక ఆకలిని తీర్చమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 20వ కీర్తనలోని 6వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనయు యెహోవా సఫలపరచునుగాక. నిన్నటి దినము ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. 6వ వచనం, యెహోవా తన అభిషిక్తుని రక్షించినని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరము ఇచ్చును. సో 5వ వచనంలో నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము అంటూ దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేసిన ఈ కీర్తనకారుడు మరి 6వ వచనానికి వచ్చేసరికి యెహోవా తన అభిషక్తిని రక్షించినని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తము బలము చూపునంటూ మరి తన యొక్క నమ్మికను, విశ్వాసాన్ని ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ రాయబడ్డ పదము అభిషక్తుని అనే మాట. అభిషక్తు అంటే గాడ్స్ అనాయింటీ, దేవుని చేత అభిషేకము చేయబడిన వాడు. ఆనాటి కాలంలో రాజులు దేవుని చేత అభిషేకము చేయించబడ్డారు, ప్రజల చేత పట్టాభిషేకము చేయించబడ్డారు. ప్రజలు పట్టాభిషేకం చేయకముందు దేవుడు అభిషేకించాలి. మరి ఆ తర్వాత కాలంలో కూడా రాజుల గ్రంథంలో చాలామంది రాజులు తమకు తాముగా పట్టాభిషేక్తులు అయ్యారు. కేవలము కొద్ది మందిని మాత్రమే దేవుడు అభిషేకించినట్లుగా మనకు రాయబడింది. మరి దేవుని చేత అభిషేకించబడ్డవాడు అనే ఆ భావన మరి దావీదు మాట్లాడడానికి కారణం ఏంటంటే, డేవిడ్ హ్యాజ్ ఎ కన్ఫర్మేషన్ దట్ ఈస్ గాడ్స్ అనాయింటీ, అనగా దేవుని చేత అభిషేకించబడిన వాడను కాబట్టి నేను దేవుని వాడను. నేను దేవుడి వాడనైనప్పుడు దేవుని నా భద్రత కానీ, నా బాధ్యత కానీ, నా పోషణ కానీ అది దేవునికి చెందింది, ఎందుకంటే నేను దేవునికి సమర్పించబడినాను అనే మాట. అందుకే 5వ వచనం వరకు నీ అనే మాట అంటూ దేవుని వైపు తిరిగి 6వ వచనానికి వచ్చేసరికి మరి ప్రజలతో తెలియచేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే 5వ వచనం వరకు దేవునికి విజ్ఞాపన చేశాడు, తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ తన అభిషేక్తుని రక్షించనని నాకిప్పుడు తెలియను. సో ఏ కన్ఫర్మేషన్. మరి ఈ కీర్తన వ్రాసే సమయానికి దావీదు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ అంతరంగములో అనగా అప్పటికి ఒక సమస్య నుంచి విడిపించబడ్డప్పటికీ మరొక సమస్య అతని వెంట అతని జీవితంలో ప్రవేశిస్తూ వచ్చాయి. అతని జీవిత కాలమంతా కూడా సమస్యల పరంపరే. కాబట్టి నాకిప్పుడు తెలియను అనే మాట సో అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్, అతని విశ్వాసపు పరిమాణాన్ని తెలియచేస్తుంది. సో ఐ హ్యావ్ ఎ గాడ్ హూ హ్యాస్ అనాయింటెడ్ మీ అండ్ హూ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మీ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ మీ ఆర్ రిడీమ్ మీ అనే భావన చాలా స్పష్టంగా కనబడుతుంది. 2వ కీర్తనలో కూడా ఒకసారి మనం గమనిస్తే దావీదు చుట్టూ ఉండే ఆ సమస్యల పరంపరలో దావీదు చూపిన విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సెకండ్ సామ్ మొదటి 2 వచనాలు 3 వచనం కూడా
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాటిని తలచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన ఎదురించి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగునవాడు నవ్వుచున్నాడు. సో భూరాజులందరూ ఏకముగా కూడి యెహోవాకును అదే రీతిగా ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు అని. అనగా దేవుని చేత అభిషేకించబడిన వానికి విరోధముగా ఎవరు నిలిచినా అది దేవునికి వ్యతిరేకంగా వారు నిలబడిన ఆ వాస్తవాన్ని, ఆ అనుభవాన్ని, ఆ నమ్మికను దావీదు ఇక్కడ వ్యక్తపరుస్తూ వచ్చాడు. అలాగే 18వ కీర్తనలో మనం మొన్న జ్ఞాపకం చేసుకున్నాం. 18వ కీర్తనలో 50 వచనం కూడా చూస్తే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ చేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆ ఏర్పరచుకున్న వారి పట్ల దేవుడు తన బాధ్యతను విస్మరించేవాడు కాదు. ఏలికలు ఏకీభవించిన, ఎటువంటి హాని కలిగించాలని ప్రయత్నం చేసినా మన విశ్వాసంలో కానీ, నిరీక్షణలో కానీ, పట్టుదలలో కానీ, సాక్ష్యంలో కానీ స్థిరంగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని నమ్ముకొని ముందుకు సాగితే ఆ నమ్మిక దేవుడు క్రియారూపంలో మనల్ని కాపాడటానికి సహకరిస్తుంది, సహాయం చేస్తుంది. నాటి కాలంలో దావీదు జీవితంలో, నేటి కాలంలో దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగం, దేవుని చేత పిలువబడిన వారు, నేటి క్రైస్తవ సమాజం. ఈ రాజులు లేరు, ఆ రాజరిక వ్యవస్థ మనకు లేదు. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన దేవుడు మన బాధ్యత స్వీకరించి ఉన్నాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఒక జాతి అని కానీ, ఒక ప్రాంతమని కానీ, ఒక కులమని కానీ, ఒక దేశమని కానీ, ఒక భాష అని కానీ, వారందరికీ అనే మాట. సో అంగీకరించిన వారు, వెంబడించిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని ప్రజలుగా, కొత్త నిబంధన భావంలో దేవుని ప్రజలు అనే మాట కన్నా దేవుని బిడ్డలు అనే మాట కనబడుతుంది. ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రజలు, కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి నూతన ఇశ్రాయేలుగా పేరు పెట్టబడిన క్రైస్తవ సమాజం దేవుని బిడ్డలు. పౌలు అంటాడు, క్రీస్తుతోటి సమాన వారసులం అంటాడు. ఆయన మనల్ని స్వయంగా తన బిడ్డలుగా స్వీకరించాడు. ఆయన సంతానం మనం. కాబట్టి ఆ పరలోకపు తండ్రి మన బాధ్యత, మన భద్రత ఆయన స్వీకరిస్తాడు. భూరాజులు ఏకముగా కూడి అనే ఆ మాట ఆనాటి కాలానికి, నేటి క్రైస్తవ సమాజానికి, అనగా ఆయన్ను నిజంగా వెంబడించిన విశ్వాసులకు ఎదురయ్యే అనుభవాల్లో ఎవరు ఏ రీతిగా ఏకీభవించినా, ఎవరు ఏ రీతిగా మరి దండెత్తి వచ్చినప్పటికి కూడా, హింసించాలని కుట్రలు చేసినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే భావన తెలియచేస్తూ, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకెప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశం నుంచి అతనికి ఉత్తరమిచ్చును. సో ఈ వాస్తవాన్ని దావీదు ఇలా చెప్పటానికి, మరి మనము కూడా అలా చెప్పగలగటానికి గల కారణం ఏంటంటే, మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఆ అనుభవం, ఆ విడుదల, ఆ రక్షణ పొంది ఉన్నప్పుడు, ఆ నమ్మకము పెంపొందింప చేసుకున్నప్పుడు, ప్రపంచం ఎంత ప్రళయముగా మన మీదికి దండెత్తి వచ్చినప్పటికీ మనలో ఉన్నవాడు మనల్ని కాపాడేవాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు కదండి. రాజా, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి
రక్షించగల సమర్థుడు మా దేవుడు. ఒకవేళ రక్షించకపోయినను సరే నీ ప్రతిమకు మొక్కము అంట. సో దేవుడు వారితో ఉన్నాడు. ఒకవేళ ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ అగ్నికీల నుంచి రక్షించకపోయినప్పటికీ కూడా, ఒకవేళ దేవుని సంకల్పంలో మరో రీతిగా ఉన్నప్పటికీ వారు దేవుని రాజ్యంలో సజీవంగా ఉంటారు. గ్రహాం స్టెయిన్స్ విషయంలో అదే జరిగింది. దే ఆర్ ఇన్ గాడ్స్ ఫెయిత్ అండ్ గాడ్స్ మినిస్ట్రీ. గాడ్ టుక్ దెమ్ అబౌవ్. ఆ నమ్మిక, ఆ విశ్వాసాన్ని ఆయన భార్య బహిరంగ సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం ద్వారా ఆమె ఆ విశ్వాసాన్ని కొనసాగింపచేస్తూ తన శత్రువులను క్షమించింది ఆమె. సో ఆ అనుభవం మనలో కూడా ఉన్నప్పుడు, అటువంటి అనుభవాలు మనము రుచి చూచినప్పుడు, ఆ అనుభవాలు రాబోయే కాలంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యల నుంచి విడుదల కలిగింపచేస్తున్న ఒక రిలీఫ్ ఉంటుంది. అందుకే యెహోవా తన అభిషేక్తుని రక్షించనని నాకిప్పుడు తెలియను. ఆయన ఏం చేశాడంటే తన రక్షణార్థమైన దక్షిణ హస్త బలము చూపును. దక్షిణ హస్త బలము చూపును. సో ఆయన హస్తము బలము ఎంత పటిష్టమైనదో, విలువైనదో, విశిష్టమైనదో మనకు తెలుసు. సో ఆయన శక్తి, ఆయన చేయి చాచినప్పుడు ఆ బాహువు కింద మనకు భద్రత ఉంది. ఆ బాహువు మనల్ని రక్షిస్తుంది. ఆ బాహువు మనల్ని కాపాడుతుంది. ఆ బాహువు మనల్ని భద్రపరుస్తుంది. 91వ కీర్తనలో కూడా మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అంటాడు. చాటున నీడను అనగా ఆయన రెక్కల చాటున, ఆయన హస్త బలము చాటున మనల్ని దాచి మనల్ని పరిరక్షించే బాధ్యత ఆయన స్వీకరిస్తాడు. అలాగే ఆయన తన పరిశుద్ధాకాశం నుంచి మనకు ఉత్తరం ఇస్తాడు. హీ విల్ ఆల్వేస్ గివ్స్ అస్ ఎన్ ఆన్సర్. సైలెంట్గా ఉండేవాడు కాదు ఆయన. మౌన శ్రోత కాదు ఆయన. ఆయన మనతో మాట్లాడేవాడు, మనల్ని ఆదరించువాడు, బలపరచువాడు, దృఢపరచువాడు. ఆయన స్వాస్యంగా మలుచుకున్న దేవుడు. ఆయన స్వాస్యమైన ఆయన ప్రజల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు. కాబట్టి ప్రపంచము తలకిందులైనప్పటికీ కూడా 46వ కీర్తన అంటాడు, భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మురినను, ఆ పొంగునకు పర్వతములు ఘోషించినను మనము భయపడము. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. Continue the confidence and our continuous and gracious God will always be with us to protect us and to provide everything unto us and to give us peace in our hearts. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు కావలసిన ఉపదేశాన్ని మీరు అనుగ్రహిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మమ్మల్ని బలపరిచి, దృఢపరిచి నడిపిస్తూ క్షేమాన్ని అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ, ఆ క్షేమానికి కర్తవు నీవు గనుక నీ రెక్కల నీడలో మేము దాగి ఉన్నామన్న వాస్తవికతను గ్రహించి, గుర్తించి, నీలో, నీ ప్రేమలో, నీ విశ్వాస్యతలో కొనసాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.